Yeah, hi everyone. This is Bhavani. So, 2026 April to May in this middle, uh, నేను కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను లైక్ జావా బ్యాక్ అండ్ డెవలపర్ రోల్తో. సో 6 years ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకనంటే చాలామంది షిఫ్ట్ కొట్టాలనుకుంటున్నారు. సో ఫర్దర్గా ఈ ఫినాన్షియల్ ఇయర్లో చాలా ఇంటర్వ్యూస్ షెడ్యూల్స్ అవుతాయి కాబట్టి సో ఎలా ఉంటుంది క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏం చేంజ్ అయింది ఏంటి అని చెప్పేసి చాలామందికి అటెండ్ అవ్వకపోవచ్చు ఇంకా. సో వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్ అవుతుంది కదా అని నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నేను నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. కంపెనీ వచ్చేసి నిజాం టెక్నాలజీస్. సో దాంట్లో క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్ L1 రౌండ్ కండక్ట్ చేశారు. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడిగారు ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ దట్ ఫస్ట్ యాక్చువల్గా ప్రాజెక్ట్స్ గురించి అడిగారు. ఈ నిజాం టెక్నాలజీస్ ఏదైతే ఉందో అది ఈకామర్స్ రిలేటెడ్ అన్నమాట. సో వాళ్ళకి ఈకామర్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ డొమైన్ మీద చేసిన వాళ్ళు కావాలని అన్నారు. సో నేను కూడా ఒక ప్రాజెక్ట్ చేశాను ప్రీవియస్గా. సో అందుకని చెప్పేసి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేశారు. సో దాంట్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఈకామర్స్ రిలేటెడ్ నా ప్రాజెక్ట్ వచ్చేసి ఆఫర్ మేనేజ్మెంట్ సిస్టమ్ రిలేటెడ్ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి ఎట్లా ఆఫర్ని మీరు అదే ఆఫర్ ఎలా పెడుతున్నారు బ్యాక్ ఎండ్ సైడ్ నుంచి అది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. అండ్ ఎగ్జాక్ట్గా ఈకామర్స్ ప్రాజెక్ట్ ఏంటిది మీది అనేది ప్రాజెక్ట్ గురించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రమోషన్స్ ఇవన్నీ ఆఫర్స్ ఎట్లా అప్లై చేస్తారు మీరు అని క్వశ్చన్ అడిగారు. దెన్ ఆ ప్రమోషన్ యొక్క ఇప్పుడు ఏదైనా ప్రమోషన్ మనము యాడ్ చేస్తున్నాము అని అంటే సమ్ రూల్స్ ఉంటాయి కదా. సో ఆ రూల్స్ అనేవి ఎలా డిజైన్ చేస్తారు మీరు, సో దేన్ని బేస్ చేసుకొని ఆ రూల్స్ ఏంటి అని చెప్పేసి అన్నారు. అండ్ ఆల్సో వాటికి రిలేటెడ్ సమ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూల్ ఇంజన్ హ్యాండిల్ చేస్తుంది ఒక 3000 ఆర్డర్స్ రిక్వెస్ట్లని. సో అప్పుడు రూల్ ఇంజన్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అని చెప్పేసి అట్లా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో అప్పుడు ఒకవేళ అన్ని 3000 ఉన్నాయి, 3000 ఐటమ్స్ ఉన్నాయి అనుకో, 3000 మెంబర్స్ చేస్తున్నారు, సర్చ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో. సో అప్పుడు రూల్ ఇంజన్ ఏమన్నా క్రాష్ అవుతుందా, మెమొరీ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా, ఎట్లా అవాయిడ్ చేస్తారు వస్తే అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్సెస్ అడిగిండు. ఇట్లా ఫెయిన్ క్లయింట్ అండ్ వెబ్ క్లయింట్ ఆ టాపిక్స్ అడిగాడు. అండ్ డేటాబేస్ రిలేటెడ్ క్వశ్చన్స్ లైక్ నాకు ఇంతకుముందు ప్రీవియస్ MySQL క్యాసెండ్రా యూజ్ చేశాను. సో క్యాసెండ్రా గురించి సినారియోస్ అడిగాడు. అండ్ ఎందుకు క్యాసెండ్రాని వాడాలి, ఏమన్నా అడ్వాంటేజెస్ ఏంటి వాటి వల్ల అని అడిగాడు. అండ్ లైక్ స్టోర్డ్ ప్రొసీజర్ అండ్ నార్మల్ SQL క్వెరీస్ గురించి డిఫరెన్సెస్ అడిగిండు. అండ్ సో డేటాబేస్ లెవెల్ ప్యాజినేషన్ అండ్ అప్లికేషన్ లెవెల్ పేజినేషన్ గురించి అడిగాడు. అండ్ జావా 17.21 ఫీచర్స్ గురించి కూడా ఏమన్నా ఐడియా ఉందా అని అడిగారు. సో అవి కూడా నేర్చుకోవాలి మనము 17.21 ఫీచర్స్. అండ్ వర్చువల్ థ్రెడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అండ్ ఫోర్క్ జాయిన్ ఫ్రేమ్వర్క్ గురించి అడిగారు. అండ్ క్లాసెస్, ఫోర్క్ జాయిన్ క్లాసెస్ మెథడ్స్ జావాలో ఎలా యూజ్ చేస్తారు అని అడిగాడు. అండ్ లైక్ ఒక కోడింగ్ క్వశ్చన్ కూడా ఇచ్చారు. జస్ట్ 1 to n నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్న దాంట్లో అకరెన్స్ డిజిట్ నెంబర్ అనేది కౌంట్ చేయమన్నారు. అండ్ గిట్ రిపాజిటరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అండ్ గిట్ కమాండ్స్ కూడా అండ్ UI టూల్స్ అండ్ ఇట్లా ఏమంటారు, ఏమైనా AI టూల్స్ ఏమైనా వచ్చా, మీరు ఏమైనా యూజ్ చేశారా అని AI టూల్స్ గురించి కూడా అడిగారు. అండ్
మ్యావెన్ రిలేటెడ్ మల్టీ మాడ్యూల్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అండ్ లైక్ హౌ టు గెట్ లేటెస్ట్ మాస్టర్ చేంజెస్ ఇంటూ లోకల్ బ్రాంచ్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ pom.xml ఉంటుంది కదా, అది ప్లస్ మాడ్యూల్ pom.xmlకి డిఫరెన్సెస్ అడిగిండు. అండ్ ప్లగ్గిన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినారు. మ్యావిన్ ప్లగ్గిన్స్ pom.xmlలో అడిగారు. అండ్ ఏఐ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు. సిఎంఎస్ మీనింగ్ ఏంటి, అది ఈకామర్స్లో ఎలా యూజ్ చేస్తారు ఏంటి, అండ్ మిషన్ లెర్నింగ్ ఫ్లో అడిగారు. అండ్ ఆఫర్ యాక్టివేషన్ చేసినప్పుడు యాక్టివేషన్ చేయొచ్చా ఇఫ్ ఎక్స్పైరీ అయిన తర్వాత అని అట్లా క్వశ్చన్ అడిగారు. అండ్ ప్రొడక్షన్ ఇష్యూస్ రిలేటెడ్ ప్రమోషన్స్ ఆఫర్స్ ఏమైనా మీరు ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చినాయా అని చెప్పేసి అడిగారు.